వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ మహిళను సీసీఎస్ వికారాబాద్ పోలీసులు పరిగి పోలీసులు పట్టుకున్నారు. ఇక ఆర్టీసీ బస్టాండ్లో రద్దీగా ఉన్న బస్సులో మహిళ మెడలోంచి బంగారు వస్తువులను దొంగిలిస్తున్న దొంగ మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి దాదాపు 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న అమూల్యను కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక అలాగే పరిగిలో ఉన్న మహమ్మద్ ఇక్బాల్ను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేటప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాష్, సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వికారాబాద్ ఎక్కువ బస్ స్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికిన ఆమె మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్ స్టాండ్లు, 3 పరిగి బస్ స్టాండ్. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేందంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తారు. ఒక్కొక్క సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించారు.